ఒక కంటెంట్ ఎలా చెప్పాలి అంటే ఒక క్రైమ్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఒక లవ్ టిప్స్ ఏదైనా ఆర్టికల్ చదివితే కెమెరా ముందు ఎలా చెప్పాలంటే మీరు ఉనికిని, ఉనికిని తెలియనియండి. అంటే మన ఉనికి అనేది పక్కోడికి తెలుస్తది. మనం మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా కోపమా, ఆవేశమా, శాంతమా అనేది అక్కడ మనం పలికే పదాలను బట్టి, ఆ ఒత్తిడిని బట్టి వాళ్ళకి అర్థమైద్దంట. ఎట్లా అంటే ఇప్పుడు దొంగతనం చేసిపోయిండనుకో, దొంగతనం చేయకపోతే ఆనవాళ్ళు ఉండయా? ఆ! దొంగోని కాళ్ళ ప్రింట్స్ ఏవో ఉంటాయి గదా! చేతి అచ్చులు ఉంటాయి. దొంగతనం జరిగిందని చెప్తాం గదా! అది తెలిసిపోద్ది. ఓహ్! చెరువు ఒడ్డున ఉండి మనిషి నడిస్తే కాళ్ళడుగులు పడితే ఇది మనిషి నడిచిందని చెప్తాం గదా! ఇగో ఈ విధంగా మనం మాట్లాడింది మన భావము, ఆలోచనలు ఇలా మన ఉనికిని తెలియజేస్తన్నట్టు. మనం ఎలా చెప్పామని. దాన్ని బట్టి చూసేవాడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇవి తెలియకుండా మరి చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఒక పులిని ఏం చేస్తాం? అందులో ఒక మేకని పెడతారు చూసినావా? మేకని పెడితే పులి నిజం అనుకుని అందులో బోన్లో పడతది. చూసారు గదా! అదొక టెక్నిక్ గదా! అట్లా ప్రేక్షకుడిని బోర్లేయాలనమాట. ఆ! ఉదాహరణకి చంద్రమండలం మీద మనిషి ఏం చేస్తాడు? ఒత్తిడి ఉండదు, ఆకర్షణ ఉండదు కాబట్టి గాల్లో పైకి తేలుతాడు. అదే భూమి మీద అయితే ఆకర్షణ ఉంటది కాబట్టి భూమి మీద ఉంటాడు. కానీ చంద్రమండలం ఉంది భూమి మీద చూపెడతాడు వాడు. అయితే చూసేవానికి తెలీదు ఇది భూమి అనుకుంటాడు వాడు. కానీ అది చంద్రమండలం ఉంది. మనిషి పైన తేలుతాడు. అబ్బా! ఏం తేలుతాండ్రా అని వాడు అనుకుంటాడు. అట్లా అంటాడు. చంద్రమండలం మీద ఉన్నోడికి భూమి మీద నడిచేది చూపెట్టిరనుకో, అరే అబ్బా! భూమి మీద ఎట్లా నడుత్తాండ్రా వీడు అనుకుంటారు. ఎందుకంటే ఆడ భూమి మీద నడువరు ఆకాశంలో తేలుతారు. కానీ ఇలాగ చూసినావా మనం మోసం చేసినప్పుడు. ఇగో ఇలా మన ఉనికి తెలియకుండా వాళ్ళకు వేరే ఉనికిని చూపెట్టి అదే మన ఉనికి అన్నట్టుగా చెప్పాలంట. ఇలా మ్యాజిక్ చేస్తే ప్రేక్షకుడు ఒక ఆశ్చర్యానికి లోనైతాడు. సినిమా షూటింగ్స్ కూడా ఇలాగే తీస్తారు. మీరు చూడండి చాలామంది ఇలా సినిమా షూటింగ్స్ చెరువులో తీసేట్టు ఏం చేస్తారు? చెరువులో తీయరు. ఒక రూమేసి ఆ రూమ్ నిండా నీళ్ళు పోస్తారు. పోసి చుట్టూ పనోళ్ళు నీళ్ళు కదిలినట్టు ఇట్లా ఇట్లా కదులుతా ఉంటారు. కదులుతా అంటే పాట హీరో, హీరోయిన్ పాట పాడుతా ఉంటారు. నిజానికి అది గదిలో తీస్తారు నీళ్ళు పోసి. కానీ చెరువులో ఉన్నట్టు మనకు భ్రమ కల్పిస్తారు చుట్టూ పడకుండా. చూసారా? కొద్దిసేపు చెరువు చూపెడతారు. మళ్ళా గదిలో తీసి దానికి యాడ్ చేస్తే చెరువులో వీళ్ళు కదులుతారా అన్నట్టుగా ఉంటది కదా! రిస్క్ షాట్లు ఇట్లా తీస్తారంట. ఇగో ఇట్లా మీరు మ్యాజికల్‌గా చెప్పాలంటూ ఉనికి తెలవకుండా. ఆ! మీ ఉనికి తెలవకుండా మీరు జాగ్రత్త పడుతూ వేరేలాగా చెప్పాల్సుంటదనమాట. ఇప్పుడు అదే రియల్ అనుకోని ప్రేక్షకుడు ఒక ముగ్ధుడైతాడు, కన్‌ఫ్యూజ్ అయితాడంట. అయ్యి మనకు అద్భుతంగా కనిపిస్తదంట. ఇది టెక్నిక్ కంటెంట్ చెప్పడం అంటే. మామూలుగా సినిమా షూటింగ్ ఎలా తీస్తారనేది మీరు యూట్యూబ్‌లో చూస్తే మీకు తెలుస్తది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారంటే కూడా మీకు తెలుస్తదనమాట. ఓహ్! గింతేనా అనుకుంటాం షార్ట్ ఫిల్మ్స్. ఆ! హీరోయిన్ వర్షంలో ఇట్లా అన్నప్పుడు వాడేం చేస్తాడు అదే వాటర్ మిషన్ తోటి ఇట్లా పైన ఇంటి మీద కొడతాంటాడు. దానికెళ్ళి చుక్కలు రాలుతుంటే వర్షం పడ్డట్టు ఇట్లా ఇట్లా హీరోయిన్ ఆడుకుంటుంటది. కానీ ఆ మనుషులే కొడతాంటారు పైకెళ్ళి. కొట్టేది మనకు చూపెట్టరు. అప్పుడేముంది హీరోయిన్ వర్షంలో ఇలా ఆడుకున్నట్టు చూపెడతారు కదా! నవ్వుకుంటూ ఇలా ఇలా. అదొక నటన. అట్లన్నట్టు. ఆడియన్స్‌ని ఒక భ్రమకు లోను చేయాలి. హ్మ్. అలా చేస్తే మనకది అద్భుతంగా కనిపిస్తది. అట్లా అన్నట్టు. వాస్తవం చెప్తే వాస్తవం అలా తెలవద్దనమాట. ఇదొక టెక్నిక్. ఇప్పుడు మెజిషియన్ మ్యాజిక్ జేస్తాడు. మ్యాజిక్ జేస్తే మనం ఆశ్చర్యపోతాం. అరే! ఎలా జేసిండని. మ్యాజిక్స్ చేస్తారు గదా! కానీ ఎలా జేసిండనేది మనకు చెప్పరు. మనం తెలుసుకోలేని అంత గొప్పగా ఉంటాయి. మనం చెప్పరు గూడా. చెప్తే గింతే అనుకుంటాం కదా! అలా చేస్తే మ్యాజికల్‌గా ఉంటాయి గదా! అబ్బా! ఇలా జేసిండు ఈయన అనుకుంటాం. ఆ! అలాగే ఇప్పుడు మంత్రగాడు గూడా అంతే మ్యాజికే. కానీ వాడు దేవుడిని నేనే అని భ్రమ కల్పించడానికి మ్యాజిక్ చేసి తలలోకెళ్ళి ఏదో ఉంగరం తీస్తే అబ్బా! దేవుడా అని మొక్కుతాం గదా! ఇదే అన్నట్టు. ఇదే టెక్నిక్ మీరు కంటెంట్ చెప్పడంలో గూడా ఉంటదన్నట్టు. అప్పుడు అలా చెప్తేనే అది కంటెంట్ అయిద్ది. ఓకే. అంతేగాని నార్మల్‌గా చెప్తే నార్మల్ ఉంటే ఏమన్నట్టు మామూలేనా. నువ్వు చెప్పిందేమున్నది, వాడింది అదేమున్నది. అట్లా గుర్తుపెట్టుకోండి. మ్యాజికల్‌గా చెప్పాలి కంటెంట్ అన్నమాట.